అనిల్ చైల్డ్ ఆర్టిస్ట్ని పిలిచారు స్టేజ్ మీదకి. మంచిగా నేను ఉన్నాగా ఒకసారి రండి రా కిడ్స్ ముగ్గురు రా రే రారా దత్త తీసుకోలేరా అడే భయపడుతున్నాడు దత్త తీసుకుంటానని. ఖుషి అండ్ ఊహా ప్లీజ్. ఆ సినిమాలో ఒక డైలాగు క్లారిటీగా చెప్పలా, అది మిస్ అయింది. దత్త తీసుకోండి సార్, చెర్రీకి పక్కన కర్రీగా పడి ఉంటాను అంటాడు. నా ఒర్రి మొదలవుద్దురా, వద్దు అలాగా. నాన్న చాలా బాగా చేశారు రా, ఎక్సలెంట్ నాన్న, ఓకేరా రైట్ నాన్న, వెరీ గుడ్. రైట్ అండి, అందరికీ నమస్కారం. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అండ్ మీ ఆనందంలో ఆ సక్సెస్ ప్రత్యక్షంగా చూస్తున్నాను. మొట్టమొదటగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేసినటువంటి, మాకు ఇంత ఆనందాన్ని పంచించేటువంటి తెలుగు ప్రేక్షకులు ఈ యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిలీజ్ అయిన 4వ రోజో 3వ రోజో సరే ఇంట్లో నేను మామూలుగా క్యాజువల్ డ్రెస్ తోటి ఏదో టీవీలు చూస్తూ కూర్చుంటున్నాను. సక్సెస్ ఎంత అవుతుంది ఏంటని న్యూస్ వస్తుంది, ఆనందమే. చాలా హుషారుగా సుష్మిత లోపలికి వచ్చేసి, డాడీ వింటున్నావు కదా ఎంత బాగుందో అని అంటే, ఏసమ్మా ఏం డల్గా ఉన్నావేంటి, నీకు అఫ్కోర్స్ నీకు సక్సెస్ మామూలే కదా, 47 ఏళ్ళ బట్టి అనుభవిస్తున్నావు కాబట్టి పెద్ద కొత్త ఏం కాదు, కానీ మాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉందంటే, మరమ్మ కూర్చో, నువ్వు చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నావు కదా అని అన్నం ఇవాళ తినమంటే బోరు కొట్టుతుంది, నేను తిననంటావా? అది అమ్మ వండిందైనా, ఆ తర్వాత భార్య వండిందైనా, ఆ తర్వాత బిడ్డలు మీరు వండిందైనా, ఏదైనా సరే మన అన్నం మన కూరలు జీవితంలో ఎప్పుడు బోరు కొట్టదమ్మా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దానికోసం అరువులు చూస్తుంటాం, ఆకలి అవుతుంది, ఎప్పుడు అన్నం పెడతారా అని ఉంటారు. కాబట్టి అమ్మ అన్నం ఎప్పుడు బోరు కొట్టవమ్మా. అలాంటిది ఆ సక్సెస్ అన్నది కూడా అలాంటిదే నాకు. ఎందుకంటే అది సీనియారిటీతోటో లేకపోతే సీజన్ అయిపోవడంతోటో అండ్ మెచ్యూరిటీ రావడంతో ఏదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పందిస్తాం తప్ప, దీని లోపల మీరందరూ ఎంత ఎగ్జిబిట్ చేసుకుంటున్నారో, ఎంత బయటికి అందరూ చెప్పుకుంటున్నారో, అండ్ విజయోత్సవంగా మీరందరూ సాహు అనిల్ ఇలా తిరిగి మీరందరూ ఇది ఆస్వాదిస్తున్నారో, అంతకంతా నేను మనసులో ఆస్వాదిస్తుంటాను. మా ఒకసారి అనిపిస్తుంటే అంత అదృష్టవంతులు వీళ్ళు వెళ్ళిపోయి అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఈ సక్సెస్ని ఇలాగ అందంగా మన అందిపుచ్చుకొని తిరిగి ఆస్వాదిస్తున్నారు. ఆ అవకాశం నాకు లేదు కదా అంటే ఎంతో బాధపడుతుంటే, అది ఆ బాధ మౌనం కనిపించిందో కానీ ఇంకోటి కాదు. నేను వీళ్ళు మరీ చెప్పాను, మీరు వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, అది ఆస్వాదించండి, వాళ్ళతో పాటు మీరు ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళు ఇచ్చే కిక్ అది వేరే అంతా ఇంత కాదు, అది మరింత ఉత్సాహం మరింత ఓతోగా ఉంటుంది. అది ఫ్యూచర్ సినిమాలకి అది ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. మీకు ఆ ఇంధనాన్ని తీసుకోండి, మరింతగా వర్క్ చేయండి అని చెప్పి నేను చెప్తుంటాను. అందులో వెళ్ళే ముందు నాకు చెప్పాడు వెళ్తానని, గో హెడ్ అన్న. వినాయక్ కూడా అట్లాగే తన ఠాగూర్ సినిమా తర్వాత, అన్నయ్య ఏంటన్నయ్య ఏం ఆనందంగా ఉందన్నయ్య, వాళ్ళు ఒళ్ళు నలిపేసేసారన్నయ్య, పిసికిసారన్నయ్య, మసాజ్ చేశారన్నయ్య, ఆ చేస్తుంటే ఆనందం పెరిగిపోతుంది అన్నాడు. నిజం, అలాంటివన్నీ నేను అనుభవించాను. అది నిజంగా అవసరం. ఈ రోజున అలాంటి ఉత్సాహం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ మీద ఎప్పుడో 2-3 దశాబ్దాల ముందు ఇలా ఇచ్చిపుచ్చుకోవటాలు, షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి మనం ఎప్పుడు చూడలేదు. అలా ఎగ్జిబిటర్స్కి, బయ్యర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ఇలా మా చేతుల మీదుగా స్టేజ్ మీద ఈ రకమైన కళకళలాడుతూ జరుగుతుంటే కనుక, వా గత వైభవాన్ని మళ్ళీ వింటేజ్ చిరంజీవినే కాదు, వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్ కూడా తీసుకొచ్చిన ఘనత అనిల్ రావుపూడిది. సో థ్యాంక్ యూ సో మచ్. నాకైతే అది నాస్టాలజీ. అలాగే కొంచెం ఓపిక్గా ప్రతి ఒక్కళ్ళని ఆనందపరిచేలాగా షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవటం, ఆ షీల్డ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అలమారలో పెట్టుకుంటే అది చూసినప్పుడల్లా ఎన్నో స్మృతులు గుర్తుకు వస్తుంటాయి. అలాంటిది మళ్ళీ తిరిగి ఇలాగ రావటం, ఆ ఆనందాన్ని అందివ్వటం చాలా చాలా సంతోషం. అండ్ ఇందాక రాఘవేంద్ర వెళ్ళిపోయారు, ఆయన ఉండగా మాట్లాడేసింది. అనిల్ని చూస్తుంటే వర్కింగ్ స్టైల్ కానీ, ఆర్టిస్ట్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం కానీ, వాళ్ళని మంచి గుడ్ హ్యూమర్లో పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటే నాకు 100% రాఘవేంద్రరావు గారే గుర్తుకొచ్చేవాళ్ళ. అండ్ ఇందాక ఆయన చెప్పినట్లుగా నాకు రాఘవేంద్రరావు గారే అనిల్ రావుపూడిని పరిచయం చేశారు. బాబాయ్ వెరీ గుడ్ డాన్సర్ చేస్తా, నువ్వంటే చాలా ఇష్టం, నీ ఇలాగ దించేస్తాడని చెప్తుంటే కనుక అవునంటే అక్కడే ఉత్సాహం 2-3 స్టెప్స్ కూడా వేసాడు ఆ పార్టీలో.
ఎప్పటికీ నువ్వు ఇతనితో సినిమా చేయాలి బాబాయ్, నీ కామెడీ టచ్కి ఇతను కామెడీ కన్సీవ్ చేసే కథలకి వాటికి భలే ఉంటుంది, ఆ రిజల్టే వేరు అన్నారు మహానుభావుడు, ఆ మాట అన్నారు. అప్పుడు అందాక అన్నారు కదా, విత్తనం నాటిన అది మా వటవృక్షం అయ్యేంత సక్సెస్ వస్తుందని ఊహించదు అన్నారు. ఆయన మంచి మనసుతోటి పాజిటివ్ దీంతో నోట్తోటి ఆ మాట ఆయన అన్నారు. అది ఈరోజు మనం అందరం చవి చూస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు. అట్లాగే ఇంకొక పాజిటివ్ మనిషి, ఎప్పుడు ఇతని సక్సెస్ని హర్షించే మనిషి, సక్సెస్ కోరుకునే మనిషి. అలాగే నేనంటే ఒక అన్నయ్యలా ప్రేమ చూపించే వివి వినాయక్ కూడా ఈరోజు వచ్చాడు. అతను కూడా నాతో 2 సినిమాలు చేశాడు. చేసినప్పుడల్లా అతను మన షూటింగ్స్లో ఎంత ఉత్సాహంగా ఉంటాడో, ఎంత ఉత్సాహం మమ్మల్ని పరుస్తుంటాడో అదే రకంగా అనిల్ రావిపూడి కూడాను మాస్ సంబంధించి అంత గ్రిప్పు, అంత పట్టు ఉన్న మనిషి. అండ్ రాఘవేంద్రరావు గారు ఎప్పుడు ఆర్టిస్టులు చాలా గుడ్ హ్యూమర్లో ఉంచుతారు, సరదాగా ఉంచుతారు. అండ్ మళ్ళీ ఈ రాఘవేంద్ర గారి సినిమా ఎప్పుడు ఎలా ఉంటుంది అనే విధంగా ఉంటుంది. ఆ రకంగా ఈ సినిమాలో ఆర్టిస్టులతో ఉండటం సరదాగా ఉండటం కానీ, అండ్ అరమరికి లేక ఉండటం కానీ, షూటింగ్ గ్యాప్లో తన జోకులతోటి వాళ్ళు నవ్వించడం కానీ, అంటే ప్రతిరోజు షూటింగ్ వెళ్ళే ముందు నాకు ఈ మధ్య సంవత్సరాల్లో 2 షూటింగ్స్ చాలా ఉత్సాహంగా వెళ్ళేవాడిని. ఒకటి 150 వినయ్ ఉన్నాడు, అతను షూటింగ్ చేయటం. ఆ తర్వాత అంతే ఉత్సాహంతో నేను వాల్టేర్ వేరేకి వెళ్ళినప్పుడు బాబీ సినిమా కూడా అతను అంత గుడ్ హ్యూమర్లో ఉంచుతాడు, సరదాగా ఉంటుంది. వాళ్ళతో పని చేయడం అనేది ఒక పిక్నిక్ లాగా అంత ఎంజాయ్ చేసింది నేను ఈ సినిమాకి, మనశంకర వరప్రసాద్కి. ప్రతిరోజు షూటింగ్ వెళ్తుంటే మధ్యలో ఎక్కడ రోజు షూటింగ్ లేకపోతే ఇంట్లో మామూలుగా కూర్చుంటాం, అదేదో డల్గా ఉంటాం అని కాదు కానీ స్తబ్దతగా ఉంటాం. అండ్ అబ్బా మీరు షూటింగ్ వెళ్తేనే హుషారుగా ఉంటారు, ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటుంది, ఏ షూటింగ్ లేదో త్వరగా పెట్టమని చెప్పండి అనిల్ని అన్ని సురేఖ అంటుంటే నేను నిజంగా అంటుంది. అదే చెప్పాను లాస్ట్లో షూటింగ్ అయిపోయిన రోజున ఎలాంటి ఫీలింగ్ అంటే, ఒక స్కూల్ విడిచేసి వేరే చోటకి ఎడ్యుకేషన్ కోసం అందరూ విడిపోయి ఆయా ప్లేసెస్కి వెళ్ళిపోతాప్పుడు తెలియని బాధ, తీపి బాధ ఒకటి మనసులో ఇదిగా ఉంటుంది. అలాంటిదే నేను గురయ్యాను ఈ సినిమాకి. అందులో లాస్ట్ డే ఎమోషన్ అయ్యి కూడా అందరి యూనిట్ అందరినీ పిలిచి దగ్గరికి తీసుకుని వాళ్ళకి నా కృతజ్ఞత చెప్పుకున్నాను. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా నేను చేయడం. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి రైటింగ్ టీమ్కి, అనిల్ రావుపూడి అసిస్టెంట్లకి, ఏడీలకి, అసోసియేట్స్, అలాగే మన సమీర్ రెడ్డి కెమెరా వాళ్ళ అసిస్టెంట్లు అందరూ ఒక కుటుంబంలాగా కలిసిపోయాం. దానికి తోడు ఇంకా సాహు గారి వైఫ్ ఎవరైతే దీన్ని సమర్పించారో అర్చన గారు కానీ, వీళ్ళందరూ ఇంట్లో బిడ్డలాగా మా సుష్మితో పాటు ఆ అమ్మాయి కలిసిపోయేలాగా వీళ్ళందరూ చాలా ఇది కలిపి ఒక ఫ్యామిలీ లాంటి ఫీలింగ్ వచ్చింది. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, నాకు కానీ రాఘవేంద్ర గారు కానీ, నాకు కానీ కేఎస్ రామారావు కానీ, ఇలా చాలామందితోటి ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వచ్చి డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి, నిర్మాతకి ఒక మంచి గుడ్ రిలేషన్ ఉండి, గుడ్ ఎమోషన్ కనుక సినిమా ప్రాసెస్ అప్పుడు జరుగుతున్నప్పుడు ఉంటే కనుక దాని రిజల్ట్, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా సినిమా మీద ఉంటుంది. అది నేను అనుభవిస్తూ నా స్వయం అనుభూతో ఉన్నాను. అలాగే ఇందాక నేను చెప్పినవి కూడాను అన్ని సక్సెస్ఫుల్ సినిమాలే. మిగతా సినిమాలకు వచ్చిందంటే ఏదో వర్రీగా, ఏదో డౌట్గా, ఏదోలా ఉంటుంది. కాబట్టి నేను తప్పు నా మీదే వేసుకుంటాను కానీ ఒకళ్ళ మీద నెట్టను నేను, అది కానే కాదు. కానీ నాలో ఉండే జోష్ ఇంట్లో ప్రత్యక్షంగా చూశారు కాబట్టి, అలాగే ప్రత్యక్షంగా సినిమా సెట్స్లో వీళ్ళు చూస్తారు కాబట్టి నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అందుకని ఏ సినిమా అయినా సరే కష్టపడే పని చేస్తాం, ఏ సినిమా అయినా సరే ఇష్టంతోనే పని చేస్తాం. కానీ కొన్ని సినిమాలు ఎగ్జైట్మెంట్ ఇస్తాయి, కొన్ని సినిమాల రిజల్ట్ అలాగే ఉంటుంది. అలాగే ఈ సినిమా ఇంత రిజల్ట్, ఇంత వెరీ గుడ్ విజయం మాకు లభించినందుకు, మాకు ఇచ్చినందుకు, దాంట్లో మధ్యలో ఒక వారధుల్లాగా పనిచేస్తున్నటువంటి బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, ఈ కళకళలాడుతూ ఈ సంక్రాంతి ఇంత బాగా ఉందంటే అందులో ప్రధానమైన కారణం ఈ సినిమా. అందుకని ఈ సినిమాకు సంబంధించిన సంబంధం ఉన్న 50 మంది బయ్యర్లకి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కోరుకున్నాను, అన్ని సినిమాలు బాగా ఆడాలి, అన్ని సినిమాలు కళకళలాడుతుండాలి, థియేటర్లకి జనం రావాలి అని అన్నందుకు నేను ఆ కోరిక మన్నించి ఏదో 1 సినిమా 6 సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే దాదాపుగా అన్ని సినిమాలు ఈ సంక్రాంతిలో ప్రజలు ఆదరించారు, వాళ్ళన్నిటికీ సక్సెస్ కలగజేశారు. అవన్నీ కూడా మంచి ఆయా రేంజుల్లో వాళ్ళకి, ఆ హీరోలకి, ఆ నిర్మాతలకి, ఆ ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, వాళ్ళందరూ కూడా అలాగే ఈ సక్సెస్ దొరికేందుకు ఇది వెరీ గుడ్ సంక్రాంతి, జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి. ముఖ్యంగా ఏంది వెంకీ సంక్రాంతి అంటే అదిరిపోద్ది సంక్రాంతి చూస్తావు అన్నట్లుగా అదే చూసాము, అదే అదిరిపోయింది సంక్రాంతి. థ్యాంక్ యూ. అండ్ ఇక ఈ సినిమాకు సంబంధించిన నా మిత్రుడు, నా సోదర సమానుడు, నా ఫ్యామిలీ ఫ్రెండ్, అన్ని రకాలుగా
నా మంచి కోరుకునేవాడు, అతని శ్రేయోభిలాషిగా నేను. అలాంటి వెంకీ సినిమాలో ఉండాలని కోరుకున్నది నేను, అది కోరుకున్నందుకు ఉండేలా చేసినటువంటి అనిల్కి, ఆ తర్వాత 4-5 రోజులు 7-8 రోజులు ఎన్ని రోజులు కానీ ప్రతిరోజు నవ్వులు సెట్లో తమాషాలు అసలు ఎంత అంటే అంత కాదు. అండ్ యంగ్స్టర్స్ ఫీల్ అవుతారు, టీనేజ్ బాయ్స్ అలా ఫీల్ అయిపోయి ఇద్దరం. ఆహా ఓ యా ఇదే అల్లరి ఇదే రకంగా ఉంటుండేది. అందుకని ఆ సినిమాలో అప్పటిదాకా ఏముండదండి, చిరాగా ఉంటాడు. టేక్ అనగానే ఒకసారి ఎక్కడి నుంచి వస్తావు అంటే ఇలా అసలు అంతా ఇదే కాదు. అండ్ నా సాంగ్స్కి అతను డ్యాన్స్ చేయటం, అతని సాంగ్ నేను రిపీట్ చేయటం, ఇలాంటి కాన్సెప్ట్ పెట్టి ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేసి ఎవ్వరికి ఏ అసంతృప్తి లేకుండా చేసి వెల్ నిట్టెడ్ ఫిలిం విత్ 2 సూపర్ స్టార్స్, 2 బిగ్ స్టార్స్ అన్న కలిసి తన తెలివితేటలను ప్రదర్శించుకున్నాడు అనిల్. రియల్గానే ఇతని డైరెక్షను, ఇతను కన్సీవ్ చేసినటువంటి ఆ సాంగ్, ఆ సీన్స్ ఇవన్నీ కూడాను, అది వెంకీ ఇంట్రో కానీ అవన్నీ చూస్తుంటే ఎంత ప్లాన్ చేశాడు, ఎంత బాగా ఆలోచించాడు అంటే అంత ఇంత కాదు. అండ్ అందుకని ఎంత పెద్ద యాక్టర్లతోనే సరే, ఎంత పెద్ద సినిమాని సరే హ్యాండిల్ చేసే అంత క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఫ్యూచర్, మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యూచర్ అనిల్ రావుపూడి. అండ్ అనిల్ రావుపూడి నాతో సినిమా మళ్ళీ చేస్తావా లేదా అది నీ ఇష్టం, అది అందుకనే కారు వచ్చేసింది ఇంకెందుకులే అనుకోవచ్చు, నువ్వు పని అయిపోయిందని. లేకపోతే చెప్పు హెలికాప్టర్ ఇస్తావు, చెప్పు మళ్ళీ చేస్తానంటావు. కాబట్టి అది కాదు కానీ నిజంగానే నాకైతే ఇమ్మీడియట్గా మరొక సక్సెస్, ఇంకో షూటింగ్ కావాలి, మరొక సినిమా కావాలి కాదు, కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, అది మాత్రం నిజంగా మళ్ళీ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను, వెంకీ లాంటి మనిషి కోరుకుంటున్నాడు. బట్ ఎవరికి వస్తుందో ఛాన్స్, ఎలా వస్తుందో తెలియదు. ఇద్దరికి కలిపి వచ్చి ఫుల్ ఫెడ్జ్ సినిమాలు ఉంటే మాత్రం ఇద్దరిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలడు అన్న భరోసా, నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీకి మాకు అందరికీ ఇచ్చేశాడు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ వెన్ he only knows, nobody knows. అండ్ ఇక సుష్మిత ముందు సాహు గురించి చెప్పాలి. వెరీ కంపోజ్డ్ పర్సన్, నవ్వే గగనం అన్నట్లుగా అసలు నవ్వటం కూడా ఉండదు. ఏ మనిషి సీరియస్ మనిషి ఏమో అనుకుంటాను. హాయ్ గుడ్ మార్నింగ్ సాహు అంటే సార్ అంతే, హలో అంతే తప్ప మళ్ళీ రోజంతా ఏదో ఉంటుంది, మరీ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాంటిది ఈ సినిమా ఫస్ట్ టైం రషెస్ చూసిన తర్వాత వచ్చి మాట్లాడాడు, తెగ మాట్లాడి కొట్టేస్తామండి. ఇంకా అసలు సినిమా మిగతా సినిమా చూడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది, థియేటర్లో చూసుకోవటమే అదిరిపోయింది అని అంటే అతను ఆ మాత్రం ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేది చాలా పెద్ద విషయం అండి. అన్నాడంటే కనుక సినిమా అంత గ్రేట్ హిట్ అయిపోతుంది అని అన్నాడు. ఆ రోజే ఈ విజయం గురించి ముందుగా హింట్ ఇచ్చిన వ్యక్తి సాహు గారపాటి. అండ్ తన కంపోజ్డ్ నేచర్ కానివ్వండి, తను చిన్న వయసులోనే తీసిన సినిమాలు తక్కువైనా సరే వాటిని సమర్థవంతంగా వాటిని తెరపైన సెట్స్ పైన నడిపించిన విధానం కానివ్వండి, అటు ఎగ్జిబిట్ చేసిన విధానం కానివ్వండి, అది చాలా బాగుంది. అండ్ ఆర్టిస్టులు అందరినీ కూడా చాలా బాగా చూసుకున్నాడు. ముఖ్యంగా వాళ్ళ వైఫ్ అర్చన కూడా ఒక ఫ్యామిలీలాగా కలిసిపోయింది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పే అవకాశం ఇంకో స్టేజ్ మీద ఇస్తారనుకుంటున్నాను మీరంతా. థ్యాంక్ యూ సో మచ్. ఇక సుష్మిత విషయం నేను చెప్పాల్సి వస్తే, తను ఈ ఇండస్ట్రీలో తను రావాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్కి, రా అని అక్క, నువ్వు డెఫినెట్లీ దిస్ గ్రేట్ ఇండస్ట్రీ, మనం ఇక్కడ అందరినీ మనం కనుక ఇక్కడ మనకి ఏం కావాలి, ఏ బ్రాంచ్లో మనం వెళ్ళాలి అని అంటే నాకు అదేమి లేదు, సినిమా ఇండస్ట్రీ నేను రాణించగలను అనేది నాకు ఐడియా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎంటర్ అవ్వాలి అంటే ఓ పని నా కాస్ట్యూమ్స్ అవి చూసుకోండి. రంగస్థలంలో తన కాస్ట్యూమ్స్ గురించి, రంగస్థలంలో కాస్ట్యూమ్స్ ఏమున్నాయి పాప, ఏముంటాయి అంటే ఏదోనా సరే లుంగి కానీ అది కానీ ఆ గెటప్కి వస్తామని చెప్పి తను సుకుమార్ వాళ్ళందరి దీంట్లో డిజైన్ చేసుకుంటే చాలా రస్టిక్గా ఉండాలి, చాలా ఇదా ఉండాలి అంటారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒక చిరంజీవి గారు అమ్మాయి రామ్ చరణ్ సిస్టర్ అన్న ఫీలింగ్ లేకుండా గబుక్కుని ఏదో ఒక లుంగి కావాలంటే రాజమండ్రి ఆ ప్రాంతంలో కారు వేసుకుని తనే బయలుదేరి షాప్ తిరిగి డైరెక్టర్ కోరుకున్నటువంటి ఆ క్లాత్ కోసం తను తిరిగి చెమట కక్కుకుంటూ వచ్చి చేసింది అని చెప్పినప్పుడు నేను చాలా అంత కష్టపెడతా ఎవరు ఉంటారు కదా మా అసిస్టెంట్ అంటే నాకేం తెలియదు, మళ్ళీ వాడిని పంపించితే ఏం చేస్తారో ఏమో తెలియదు, నేనే వెళ్ళానంటూ అంటే కష్టానికి నెరవక నాన్న నుంచి కానీ తర్వాత తమ్ముడి నుంచి కానీ ఈ ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టం ఒక్కటే పరమావధి, కష్టం ఒక్కటే నిజమైనటువంటి ఆయుధం
ఆ ఊతం అని తెలుసుకున్న మనిషిగా నాకు చాలా ఆనందం వచ్చింది. తను ఏవైనా ఇండస్ట్రీలో చేయగలదు, సాధించగలదు నమ్మకం. ఫస్ట్ టైం ఆ రాజమండ్రి వీధుల్లో తను ఎవరో మర్చిపోయి ఒక కాస్ట్యూమర్ లాగా పరిగెత్తిందంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. నేను దాన్ని మనస్ఫూర్తిగా దాన్ని హర్షిస్తున్నాను, వెల్కమ్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను సినిమాలు చేద్ది ప్రొడ్యూసర్గా చేయాలనుకుంటున్నాను. నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే. ఇది వండర్ఫుల్ ఇండస్ట్రీ అమ్మా. ఇక్కడ నువ్వు రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా నీకు అవకాశం ఉంటుంది. ఇది ఒక దీనిలాగా ఎంతమంది వచ్చినా సరే అంతమందికి ప్లేస్ ఉంటుంది. అది ఎవరు రాణిస్తారు, ఎవరు రాణించరు అనేది మన వ్యక్తిగత కష్టాన్ని బట్టి, మన యొక్క గోల్స్ని బట్టి ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇంకొక విషయం, ఇండస్ట్రీ, ఈ పరిశ్రమ, సినీ పరిశ్రమ అనేది అద్దం లాంటిది. మనం ఎలాగా ఉంటామో మన స్వభావం కానీ, మన ఆహార్యం కానీ, మన థాట్స్ కానీ, మన స్వభావ భావాలు కానీ, ఇవన్నీ మన వ్యక్తిత్వం కానీ ఎలా ఉంటుందో అలాగే మనకి రిజల్ట్ కనబడుతుంటుంది. ఆ అద్దం కూడా మనం అలాగే చూస్తుంది, ఇండస్ట్రీ కూడా అలాగే మనకి రిజల్ట్ ఇస్తుంటుంది. నీ వ్యక్తిత్వం బాగుండాలి, నీ అప్రోచ్ బాగుండాలి, నీ కష్టం బాగుండాలి, అంతకంత రిజల్ట్ ఇస్తానే ఉంటుంది ఇండస్ట్రీలో. దీన్ని కేర్లెస్గా ఉన్నా సరే, ఒక యాటిట్యూడ్ ఉన్నా సరే, చూద్దామని అపనమ్మకంతో ఉన్నా సరే, అది కూడా నీ పట్ల అపనమ్మకంగానే ఉంటుంది. ఏది అంతంత మాత్రంగా చూస్తుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తాను. అన్నప్పుడు నేను ఫస్ట్ సినిమా చేయాలనుకుంటే మా ఇంట్లో ఉన్న హీరోస్ తోటి ఏ హీరో తను కాదంటారు? ప్రతి ఒక్కరిని ప్రతిరోజు కలుస్తుంది. ఒక కత్తి తెచ్చుకుంటే ఏ హీరో తనకు కాదంటారు. కానీ నేను వాళ్ళతో చేయండి డాడీ, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ సంపాదించాలి, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి అంటూ తను వెబ్ సిరీస్ మొదలుపెట్టింది, వెబ్ ఫిలిమ్స్ మొదలుపెట్టింది. అమ్మా ఇదే లాభం ఉంటుందంటే, లాభం ఉండదు డాడీ, ఏదో లక్షల్లో మిగులుతుంది లేదని ఒకసారి అది కూడా ఇదైపోతాయి. కానీ నాకు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాను, ఎక్కడెక్కడ ఏమిటి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయంటూ ప్రతి డిపార్ట్మెంట్ని చవి చూస్తూ దానిలో ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ, అలాగే తన ఫిలిమ్స్ తీసింది, చిన్న ఫిలిమ్స్ చిన్న హీరోలతో చేసినప్పుడు తను ఒక కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంది. అంతేగాని మాకు రెడీమేడ్ కేక్ వాక్ ఇక్కడ సినిమా తీయటం, మా అండదండలో నాన్నగారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అని అనుకోలేదు. అలాగే ఎవరితోటో నువ్వు పార్ట్నర్షిప్ తోటి నాతో సినిమా చేయమంటే వాళ్ళు అన్నారు, అయ్యో అమ్మ నువ్వేమి పెట్టక్కల, నువ్వేమి రావక్కర్లేదు, సినిమా మేము చేసేస్తాము, నీ పేరు వేసేస్తాము, లాస్ట్కి వస్తారు ఇదిగో ఇంత డబ్బని ఇచ్చేస్తామా, ఏం వర్రీ అవ్వకమ్మా అంటే, అస్సలు నాకు వద్దురా, నేను వెళ్తే సినిమా చేయను, అందుకు అది బ్యానర్ పేరు నేను చెప్పను అనేసరికి, అలాగే ఏమంటే కాదండి నాకు ఎక్స్పీరియన్స్ కావాలి, నేను పని చేయాలి, నేను డబ్బు పెట్టుబడి పెట్టాలి, పెట్టిన తర్వాత మంచి వచ్చేడా వచ్చే ప్రతి పైసాకి నేను తినడానికి, నేను అనుభవించడానికి నాకు అర్హత ఉంటుంది కాబట్టి నేను చస్తే ఆ సినిమా చేయండి. ఆ సినిమా క్యాన్సిల్ చేసుకుంది. సో వదిలేశాను నేను. సాహుతోటి సినిమా అన్న తర్వాత సాహు తను కూర్చుని చెప్పండి మీరు ఎంత పెడతారు, నేను అంతే పెడతానని సగం డబ్బు సొంతంగా పెట్టింది, మిగతా డబ్బు బయట నుంచి అప్పు తీసుకొచ్చింది, పెట్టింది తప్ప నేనైతే నా పైసలు ఇవ్వలేదు. ఆ పైపెచ్చు ఇద్దరి నుంచి నాకు టైంకి కావాల్సిన రెమ్యునరేషన్ ఆయా సమయాల్లో నేను తీసుకుంటూనే ఉన్నాను తప్ప అది నేను ఇవ్వలేదు. అంత ప్రొఫెషనల్గా బిహేవ్ చేసింది. ఈ రోజున ఈ రిజల్ట్లో సాహు ఎంతగా అనుభవిస్తున్నాడో, ఒక నా సినిమాని గర్వంతో, ఎస్ నేను డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించుకుంటున్నాను అదే గర్వంతో తను కూడా ఉంది. కాబట్టి ఈ రోజున ఒక డాక్టర్గా సుష్మిత చూస్తే నేను గర్వపడుతున్నాను, ఎప్రిషియేట్ చేస్తున్నాను, మనస్ఫూర్తిగా ఓ బిడ్డగా నేను గర్వపడుతున్నాను. థ్యాంక్స్ రా, యూ డిజర్వ్ ఇట్. సో అట్లాగా బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ప్రతి వాళ్ళు, అది ఏ బిడ్డ అయినా అవని, ఆడబిడ్డ అవని, మగబిడ్డ అవని, ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు, ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్ నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది, ఇది ప్రధానంగా ఇంత డిస్ట్రిబ్యూటర్స్ తరపునట్టు మాట్లాడిన సుప్రియ, వీళ్ళందరూ కూడా ఆ స్థాయి వాళ్ళు. అండ్ తర్వాత
ఇక లాస్ట్ టైం నేను టెక్నీషియన్స్ గురించి పెద్దగా ఫోకస్ చేసి ప్రస్తావించాను, ఎందుకంటే లాస్ట్లో నాకు మైక్ ఇస్తారు, అది ఒక్కోసారి నాకు శాపం అవుతుంది, అందరి గురించి విస్తృతంగా మాట్లాడలేను. బట్ దీనికి సంబంధించి భాను, కోరియోగ్రాఫర్ భాను, అలాగే విజయ్, మన మీసాల పిల్ల తీసిన విజయ్ కానీ, అలాగే ఈ హుక్ స్టెప్ వేసి ఇప్పుడు సెన్సేషనల్గా అదరగొట్టినటువంటి ఆడ సందీప్ అండ్ సందీప్ వైఫ్ జ్యోతి, వీళ్ళందరూ ఇది ఒక గొప్ప అవకాశం మాకు, మమ్మల్ని మేము ఎగ్జిబిట్ చేసుకోవడానికి, మమ్మల్ని మేము చూపించుకోవడానికి ఇది గొప్ప వేదిక. ఒకప్పుడు ప్రభుదేవ, తర్వాత లారెన్స్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది నన్ను ఆధారం చేసుకుని నా మీద కంపోజ్ చేసి వచ్చారు. అండ్ అలాంటి భవిష్యత్తు మీ అందరికీ ఉంటుందని ఇప్పటికే అనుభవిస్తూ ఉంటుంటారు మీరు. ఆ జోష్ ప్లీజ్ అలాగే అనుభవించండి, మంచి ఫ్యూచర్ ఏర్పరచుకోండి. మీకు ఆల్ ద వెరీ బెస్ట్. కూర్చోండి. తర్వాత ఈ సినిమాకి లిరిక్స్ అందించేటువంటి కాసర్ల గారు, అలాగే రామ్ జోగయ్య శాస్త్రి గారు, అనంత శ్రీరామ్ గారు, ఆదిపట్ల గారు, భాస్కర్ పట్ల గారు, వీళ్ళందరూ చాలా చక్కటి లిరిక్స్ ఇచ్చి అన్నీ బాగా చేశారు. అయితే వీళ్ళకి వెనకాల వెన్నెముకలా నిలబడి ఇవి నా ట్యూన్స్ ఇప్పుడు రాసుకోండి అని భరోసాగా ఇచ్చిన బీమ్స్, ఎక్సలెంట్ బీమ్స్. ఎందుకో తెలియదు, ఈవేళ ఉదయం నుంచి మీరు మధ్యాహ్నం నుంచి ఫంక్షన్ బీరేజ్ కొంచెం డల్గా ఉన్నారు, ఏంటి కారణం నాకు తెలియదు. ఏమైనా అప్సెట్ చేశాడా? నెక్స్ట్ పిక్చర్ తీసేద్దాం చెప్పండి, మిమ్మల్ని మీరు ఎంత అంటే అంత. ఎక్సలెంట్ భీమ్స్. అండ్ సినిమా ఆద్యంతం ఇదే చాలా బాగా ఇచ్చావు. నేను ఇదివరకు సాంగ్ వినగానే చెప్పాను, ఇదివరకు విజయవాహిని వాళ్ళ సాంగ్స్ కానీ, మిస్ అమ్మ ఇలాంటి సాంగ్స్ కొన్ని వింటుండగా లిరిక్స్ ఫస్ట్ వినపడేవి, ఆ తర్వాత వెనకాల మ్యూజిక్ వినిపించేది, మ్యూజిక్ డామినేట్ చేసేది కాదు. అండ్ అలాంటి ట్రెండు, అలాంటి ఒరవడి నడుస్తున్న ఈ సందర్భంలో మీరు చక్కటి మ్యూజిక్, ఒక పడవ ప్రయాణం లాంటి మ్యూజిక్ ఇచ్చారు. అందుకనే ఈ రోజున ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఆ మీసాల పిల్లకి వాళ్ళు కనెక్ట్ అయిపోయారు, వాళ్ళు అది ఆస్వాదిస్తారు, అలాగే డ్యాన్సెస్ మనకు చూపిస్తారు. మిగతా సాంగ్ కానీ, అలాగే సంక్రాంతి సాంగ్ నా మీద వెంకీ గారి మీద ఆ సాంగ్ కానివ్వండి, ఏదిగా చెప్పండి ప్రతిది. అలాగే ర్యాప్ సాంగ్ మీరు అంత బాగా ఇస్తారని ఎవరు ఊహించలేదు, నేనే ఊహించలేదు అది. ఆ సాంగ్లో అంత బాగా దాన్ని కంపోజ్ చేసిన కుర్రవాడు వీళ్ళందరూ అన్ని చాలా బాగున్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరి కంట్రిబ్యూషన్ లేకపోతే ఇంత ఇది మేము అనుభవించడం కాదు. అండ్ ఇక ఈ సినిమా 85 డేస్లో ఫినిష్ అయింది అంటే నేను అనుకున్నా, అబ్బా వాట్ ఏ గ్రేట్ క్రెడిట్, అందరు ఇట్లా ఉండాలి అనుకున్నాను. కానీ దాని వెనకాల ప్రధానమైన పాత్ర వహించింది సమీర్ రెడ్డి, డిఓపి. నేను షార్ట్ మధ్య కొంచెం టీయో కాఫీయో ఏదో స్నాక్సో ఏదో తింటూ అలవాటు. షార్ట్ చేశాను, వెరీ గుడ్ అంటే ఇలా కూర్చోబోతుండగా షార్ట్ రెడీ అన్నారు, లెక్కకుండా నేను కూర్చోకుండా లేచిపోయాలి. అంత ఇది ఎగ్జాజరేషన్ కాదు, చేతిలో టీ కప్పు పక్కన పెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అండ్ అంత ఫాస్ట్గా చేసే కెమెరామెన్ నేనైతే ఇంతవరకు చూడలేదు. అలాంటి కెమెరామెన్ ఫాస్ట్గా తీయటమే కాదు, అందంగా చూపించడం కానివ్వండి, లొకేషన్స్ బ్యూటిఫుల్గా చక్కగా చెక్కి వాటిని తెర మీద ఎక్కించడం కానీ, ఈ రోజున ఈ సినిమా ఇంత బడ్జెట్ లోపల ఇంత పర్ఫెక్ట్గా అయిందంటే ప్రధానమైన కారణం సమీర్ రెడ్డి. చాలామంది ఇది కంప్లైంట్ కాదు కానీ చాలామంది అవుట్డోర్ యూనిట్ బిల్లు పెంచేస్తున్నారు. పెంచడానికి గల కారణాలు ఏమిటో వాళ్ళకే తెలుసు, వాళ్ళకే వదిలేస్తున్నాను, నాకైతే తెలియదు ఆ విషయంలో. కానీ ఇతను యూనిట్ బిల్లు 2 లైట్లు అటు ఇటు ఉండేది, ఇంకో లైట్ అలా ఉండేది, అంతే 4-5 లైట్లు కనిపించేది. కానీ మరి తెర మీద చూస్తే బ్రహ్మాండంగా ఉంది, అత్యద్భుతంగా ఉంది. అంటే అతను చూసి అందరూ నేర్చుకొని అన్నాను, ఎవరి క్రాఫ్ట్ ఎవరి చెక్కుడు వాళ్ళది. కానీ ఇతను మాత్రం నాకు బాగా నచ్చాడు. అండ్ ఇతని మన అనిల్ కూడా, వాళ్ళిద్దరికి మంచి సింక్రనైజేషన్ అయ్యింది. అండ్ ఈ సినిమా నేను చెప్పాను మొన్న సభలో, ప్రీ రిలీజ్ సభలో, ఇది ఫస్ట్ ఈ సినిమా అసలు సూపర్ హిట్ అయిపోయింది రిలీజ్కి ముందే. ఎందుకంటే బడ్జెట్ వైజ్గా కానీ, డేట్ వైజ్గా కానీ, విత్ ఇన్ ది బడ్జెట్, విత్ ఇన్ ది లిమిటెడ్ టైంలో కానీ ఈ సినిమా ఫస్ట్ టైం ఇలా అయ్యింది. ఇది మీరు చూసి నేర్చుకొని నేను ఎవరికి సలహాలు ఇవ్వట్లేదు, అలా కాదు, మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను అంతే. అండ్ అయ్యింది, అక్కడే సక్సెస్ అయింది, అక్కడే ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్ లాభాలు వచ్చేసినాయి అక్కడ. ఆ తర్వాత యావరేజ్గా అయినా సరే అవే లాభాలు ఉండేవో. ఇంత సూపర్ హిట్ అయింది కాబట్టి ఎక్స్ట్రా బాల్స్ కొంత రావచ్చు, అది ఎంతో నాకు చెప్పకండి, మళ్ళీ నా రేట్ పెంచేస్తాను. ఇంతలో అడిగితే చెప్పలేదండి ఎంత వచ్చిన లాభాలు, చెప్తే నేను అడుగుతానే భయం ఏదో ఉంది వాళ్ళకి, సాహు కానీ సుష్మిత కానీ. సో నాకు ఇంతకీ తెలియదు, ఆ లెక్కలైపులో నేను వెళ్ళను అది నాకు. అండ్ ఇంకా నా తోటి నటినట్లుగా వస్తే కనుక ఇక్కడే ఉన్నారు హర్ష కానీ, వెళ్ళిపోయి ఉంటాడే, ఉన్నా బాబు, నా థ్యాంక్స్. హర్ష పాపం, హర్ష ఈ సినిమాలో
తను ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు. అండ్ నాకు నా ఫ్యాన్ అంటాడు, నిజమనే తెలియదు, అందరి దగ్గర అదే మాట అంటాడేమో. కానీ కానీ నా సాంగ్స్ అవి అలవోకగా పాడుతూ గుర్తుంచుకుని పాడుతుండే, ఎవరి పాట అంటే ఎవరి పాట అంటారంటే మీదే సార్ అంటే, నా పాట ఓకే నాకు గుర్తు రావట్లేదా, ఎప్పుడో ఇది పల్లెటూరు మొనగాడు గోండా ఆ పాటలు పాడితే ఎట్లాగయ్యా అంటే, లేదు సార్ మేము అట్లా అంటే అంత ఇదిగా అతను ఈ సినిమాలో ఆ సాంగ్స్ అవి నాతో మాట మంచి ఎంటర్టైన్గా ఉంటూ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా చాలా ఆస్వాదించాడు, బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేశాడు మమ్మల్ని. అయితే మధ్యలో కాల్ ఇరిగింది, అది ఎవరి శాపం నేను చెప్పలేను. కానీ ఆ టైంలో కూడా అతను ఎంతో డిసప్పాయింట్ అయితే, నో నువ్వు ఉంటున్నావు సినిమాలో అంటూ చక్కగా తెలియకుండా సినిమాలో దాన్ని డిజైన్ చేసి అతని చేత చేయించడం అది చాలా హ్యాపీ. అండ్ హర్ష యూ డూ ఏ ఫెంటాస్టిక్ జాబ్, బాగా నిండుదనం వచ్చింది అండ్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. అండ్ ఫర్దర్గా మళ్ళీ ఎక్కడ అవకాశం వస్తే నాకు ఇవ్వు, ఛాన్స్ కలిసి చేద్దాం, నువ్వు ఇవ్వాలి. అండ్ అట్లాగే ఎస్ కాదు ఇలా చెయ్యాలి అనగానే అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రకాష్. మాట్లాడు, అందరి గురించి మాట్లాడుతున్నా, నా గురించి మాట్లాడాను. ప్రకాష్ నువ్వు నా మనసులో ఉన్నావయ్యా. బాగానే బ్యాలెన్స్ చేశానే. ప్రకాష్ తను వండర్ఫుల్ జాబ్ అండి. అండ్ చాలామంది ఆ క్లైమాక్స్ సెట్ ఉంది కదా, ఐ మీన్ టోటల్ హీరోయిన్ సెట్, ఆ సెట్ని చూసి చాలామంది ఒక ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ డిజైనింగ్ అంటే ఆ ఫోటోలు తీసుకుని ఆ ప్లానింగ్ తీసుకుని చాలామంది ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళు తీసుకెళ్ళడం నేను చూశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా కూతురు కూడా సజెస్ట్ చేసే, పాప నువ్వు ఇల్లు కడితే ఇలా ఉండాలని చెప్పని తను కూడా ప్లాన్ చేసుకుంటుంది. అంత చక్కటి డిజైనింగే కాకుండా అంత కాస్ట్ ఎఫెక్టివ్ తోటి ఈ సినిమా లిమిటెడ్ బడ్జెట్తో ముందు ప్రధానంగా జరగటానికి ప్రకాష్ కారణం. ప్రకాష్ తను ప్రొడక్షన్ డిజైనర్గా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ప్రకాష్ ప్లీజ్ గో హెడ్. అండ్ ఇక ఆర్టిస్టులుగా ఆయన ఉన్నారు, ఎవరో శ్రీనివాస్ గారు, మీరే కదండి కలెక్టర్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. కలెక్టర్ మీ ఆనంద్, చిట్టి, అలాగే మన హర్ష, అభినవ్ ఎక్కడ ఫెంటాస్టిక్ అభినవ్ వెళ్ళిపోయాడా, టైం అయింది అనుకుంటా. చాలా బాగుందయ్యా. శేఖర్, వంశీ, మీరు మీ గ్రూప్ ఉంది, ఎక్కడ ఏం దొరుకుతాడా ఈవేళ లాగుదాం చూస్తున్నారు. ఇది నేను మంచి ఉద్దేశం అంటే దాంట్లోంచి మీరు ఒక్కరి గురించి ఇలా క్లాప్స్ కొడితే ఎలా చెప్పు. సో ఇలా పిఆర్ టీమ్ శేఖర్, వంశీ, మనోజ్ అండ్ వీళ్ళందరూ కూడా చాలా ఫెంటాస్టిక్ వర్క్ చేశారు. అండ్ తర్వాత తన మనసులోంచి ఇక్కడ ఏదైనా మనం చెయ్యాలి, వర్క్ చేయాలి, ఐ మీన్ దీన్ని పబ్లిసైజ్ చేయాలి అనడంలో మరొక నిష్ణాతుడు ఈయన, దుర్మార్గుడు. అసలు ఎవరిని ఏమై పేరు ఏంటి, మన క్యాథరిన్ కాదు, నయనతారని ఒప్పించి అమ్మాయితో కూడా మనకి ప్రమోషన్స్ చేయించాడంటే కానీ అది ఆ సామాన్యమైన విషయం కాదండి. అమ్మాయి ఎవ్వరికీ ఒప్పుకోదు, తన లిమిట్లో ఉంటుంది. అలాంటి అమ్మాయి చేత ఒప్పించాడంటే మరి లోపల ఏమి ఎలాగ అడిగాడు, ఎలా కన్విన్స్ చేశాడు, ఆ అమ్మాయి మనసుని ఎలాగా ఒప్పించాడు, మనిషిని ఎలా ఒప్పించాడు అన్నది, మనిషి అనిపోయి మనసు అన్నానా తెలియదు, అది మీరే అడిగి తెలుసుకున్న తర్వాత. అండ్ అంత సంతోషంగా సినిమా చేసింది, అంత నవ్వుతూ చేసింది, నాతో 2 సినిమాలు చేసింది. అంత సీరియస్గా గుంభరంగా ఉండేది, హలో అంటే రెస్పెక్ట్ ఉన్నా సరే. బట్ ఈ సినిమాలు పగలబడి నవ్వేది. మరి గిలిగింతలు ఎలాగా ఎలా అమ్మాయిని ఒప్పించాడు. కానీ వండర్ఫుల్ డన్, ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఈ సందర్భంగా ఆ అమ్మాయి మాత్రం ఈ క్యారెక్టర్ ఒదిగిపోయింది. ఒక డిగ్నిటీ కానివ్వండి, ఒక గెయిట్ కానివ్వండి, ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి చేయాలి, మరొకరైతే సూట్ అయ్యేది కాదు. అటు బిడ్డల తల్లిగారు ఉండాలి, ఆ సీనియారిటీ ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి, స్టైల్ ఉండాలి, అండ్ ఫెంటాస్టిక్ లుక్స్, అపిరెన్స్ ఉండాలి. అన్నీ కలబోసినటువంటి నయనతారని సెలెక్ట్ చేసి ఎవరితోటైనా సరే నేను కాంప్రమైజ్ అవుతాను తప్ప ఆ అమ్మాయి విషయంలో మాత్రం అమ్మాయి అమ్మాయి ఉండాలని అన్నందుకు ఆ అమ్మాయి ఆ నిండుదనాన్ని సినిమాకి తీసుకొచ్చి పెట్టింది. అండ్ థ్యాంక్ యూ. చాలా బాగుంది. రాఘవేంద్ర గారు అన్నారు భలే మ్యాచ్, చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్, సూపర్. ఇక క్యాథరిన్ కూడా తన నిడివి ఎక్కువగా ఉన్నా సరే అప్పీల్ చేసుకోవడానికి పెద్ద ఉందా చిన్నదా కాదు, మాతో కలిసి చెయ్యాలని తనకి ఉంది, చేసింది, రాణించింది, మెప్పించింది అలాగా. అండ్ ప్రతి ఒక్కరికి ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఎడిటర్ తమ్మిరాజు గారు, తమ్మిరాజు గారు
అండ్ ఎక్కడైనా సారీ ఫ్యాంటాస్టిక్ సార్. అంటే సినిమాని మీరు పరిగెత్తించారు లాస్ట్లో. ఒక 40 నిమిషాలు నేను 2.5 గంటలు చేశారు, ఒక 15 నిమిషాలు తగ్గించి. అండ్ టోటల్గా స్టోరీ మారిపోయింది. చాలామంది వీటి గణేష్ ఉన్నాడు కదా అని అన్నారు. ఆ వీటి గణేష్ లేపడంలో మీ ప్రధానమైన పాత్ర ఉందని తెలిసింది. దానివల్ల స్పీడ్ పెరిగిపోయి కథ మీదే ఫోకస్ అయ్యేలా చేశారు. దానికి మీ పాత్ర అంతా ఇంత కాదు. అంటే ఎడిటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటలో నేను ఫైనల్గా ఈ సినిమాకి మరీ సుస్పష్టంగా చూశాను. కొన్ని సాక్రిఫైజులు కావాలి. మీరు మన ఇంట్రో చేసాం గుర్తుందా? ఈ సినిమా బిగినింగ్లో ముహూర్తం అయిన రోజున మీరు అన్నారు, లెంగ్తే కదా ఎక్కువైతే కనుక తోక కట్ చేస్తా, మొక్కే కదా పీకేస్తాను డైలాగ్. రిలవెంట్గా ఒక డైలాగ్ రాశాడు, లెంగ్త్ మీ ఇష్టం, ఆయన పెంచుకుంటూ పోతే కనుక బాగోపోతే కత్తిరిస్తా అన్నారే, అది అలాగే చేశారు, కత్తిరించారు. చాలా సక్సెస్ఫుల్, చాలా బాగుంది, వండర్ఫుల్. ఇక సినిమా అంతా నారాయణ నారాయణ ఏమయ్యా అని అన్నానే. ఆ నారాయణ అనేది ఒక రైటర్ యొక్క ఆలోచన అండి. తను రేపు పొద్దున ఈ సినిమాలో తన పేరే జపిస్తూ ఉండాలి అంటూ నారద మహాముని నారాయణ నారాయణ అంటూ మూలోకాలు తిరిగినట్లుగా ఆ నారాయణ అనే రైటర్ తన పేరే పెట్టించాడు ఇందులో. నేను ఎన్నిసార్లు నారాయణ నారాయణ అన్నారు. ఆ నారాయణ అంటాం బాగుందని చాలా రిథమిక్గా తమాషాగా వేరియేషన్స్తో అన్నారని చెప్పేసి ఎవరో దాన్ని రిపోర్ట్ చేశారు. అండ్ క్రెడిట్ గోస్ టు నారాయణ అండ్ సాయి. మిగతా వాళ్ళ పేర్లు నాకు గుర్తురావట్లేదు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అండ్ ఇదే మనం కొనసాగించాలి, ఇదే సక్సెస్. అమ్మా వైట్ మాస్టర్, ఎస్ సారీ అండి, వెంకట్ చాలా బాగా చేశారు వెంకట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్ డన్. అలాగే అతను ఫస్ట్ సాంగ్ ఫైట్ చేశాడు మనకి సభానంద, నభాకాంత్ అతను కూడా చేసాడు. వాళ్ళు రాలేదు, ఎందుకు తెలియదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికి తొందరగా ఫినిష్ అయ్యే చిరంజీవి అంటూ మా గౌడ, మా కెంపే గౌడ అంటున్నట్టు తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం వెనకాల ఆర్ద్రత ఉంది. ఇక్కడ ఒక ఎమోషనల్గా ఒక డైలాగ్ మొన్న చాలా చూస్తుంటాను మీడియాలో, నా ఫ్రెండ్స్ పంపిస్తుంటారు. అందులో ఒక లేడీ అంది, ఇలాగ నిలబడితే చాలా ఆనెస్ట్గా కనిపించింది ఆవిడ. ఏంటయ్యా ఇంకా ఎంతకాలం కష్టపడతావయ్యా, ఇలా కష్టపడాలా? ఎప్పుడెప్పుడో నేను సినిమాలు చూశాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు కష్టపడుతూనే ఉన్నావు, మమ్మల్ని ఆనందింపజేస్తూనే ఉన్నావు. ఇప్పుడు నీకు ఓపుగుండి ఎంత చేస్తున్నావో, ఎంత శక్తిని చేస్తావో, భగవంతునికి ఆ శక్తిని ఇవ్వాలి. కానీ మమ్మల్ని ఆనందపరచడానికి నువ్వు ఎంతగా శ్రమ తీసుకుంటున్నావు అని చూస్తుంటే మాత్రం ఇంకా ఇవ్వాలా అని నువ్వు డబ్బుల కోసం నేను అనుకోను, మమ్మకు ఆనందం ఇవ్వడం కోసమే నువ్వు ఇది చేస్తామనేది సుస్పష్టంగా తెలుస్తుంది. అంత ఆనందం ఇచ్చి నువ్వు ఎంతో కష్టపడుతుంటే చాలామంది క్లాప్స్ కొట్టచ్చు, వావ్ అనొచ్చు థియేటర్లో. కానీ నాకు లోపల బాధ అనిపించేస్తుంది. అయ్యా నువ్వు రెస్ట్ తీసుకోవాలంటే ఆ తల్లికి సభాముఖంగా చెప్తాను, నేను ఎమోషన్ అయిపోయాను. భగవంతుడా నాకు ఏం జన్మించావు. ఇది ఏదో అంటారే, ఇది రకమైన ప్రశంస అనేగా తీసుకుంటే కనుక ఇది అందరికి లభించే ప్రశంస కాదు. అండ్ ఆ భగవంతుడు నాకు ఇలాంటి ప్రశంసలు, ఇలాంటి అభిమానులు, ఇలాంటి ఇది ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతతోటి కళ్ళు చెమర్చిని ఆ తల్లి గురించి చెప్తాను. అమ్మ, ఇది మీకు ఎంత ఆనందం ఇవ్వాలనుకుంటున్నానో ఆ భగవంతుడు నాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఇంత కష్టపడటంలో ఆనందం అనుభవిస్తున్నాను. సెట్లో మీరు చూసినప్పుడు అంతటి ఎగ్జైట్మెంట్, అంతటి ఆనందం నేను అనుభవిస్తుంటాను. అది ప్రాక్టికల్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నేను ఏదో కష్టపడిపోతున్నాను, శ్రమిస్తాను అనుకోకండి, మీరు అలా అనుకోవద్దు అంటూ సభాముఖంగా నేను అవి చెప్పాల్సి వస్తుంది. ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఆల్ యంగ్స్టర్స్. మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మీ నుంచి వస్తుంది. నన్ను చూసి ఆనందపడేవాడు, నన్ను ప్రశంసించేవాడు, నేను కావాలని కోరుకునేవాడు, నాకు ఇంకా లాంజివిటీ కావాలని కోరుకునేవాడు, చిరంజీవి ఇంకా ఈ ఇండస్ట్రీలో ఇంకా రాణించాలి, ఇంకా ఎంతో మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకునే వాళ్ళ కోరిక ఉంది చూసారా, ఆ కోరిక తాలూకా పాజిటివ్ ఎనర్జీని నేను గ్రహిస్తూ నేను అంత ఎనర్జైజ్ అవుతున్నాను, అంత కష్టపడి పనిచేస్తాను. ఈ జన్మ ఉన్నంత వరకు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను. అందుకని దీనికి తుది లేదు, ఇది కొనసాగింపే తప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అండ్ జై హింద్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి మెమరబుల్ సంక్రాంతిని మా అందరికీ ఇచ్చినందుకు ఈ కాంబినేషన్కి స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ ఈ కాంబినేషన్లో మరో సంక్రాంతి, మరో పండగ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు. సో బ్రహ్మయ్య గారు, మన అనిల్ రావుపూడి బ్రహ్మయ్య గారు, అనిల్ రావుపూడి గారికి స్వయం తండ్రి గారు. ఈయన సెట్లో ప్రతిరోజు ఉండి తన కొడుకు యొక్క ఎదుగుదలని, కొడుకు పనితనాన్ని, కొడుకు సక్సెస్ని చూసి ఎంతగా ముచ్చటగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడంటే ఒక్కోసారి నాకే కుళ్ళు వస్తుంది. నన్ను మించిన పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు ఈయన. అండ్ వండర్ఫుల్. కష్టపడి ఒక డ్రైవర్గా, ఒక ఆర్టీసీ డ్రైవర్గా రేయింబవళ్ళు కష్టపడి కొడుకుకి మన ఎంఎస్ చదివించి అక్కడ కాదు కొడుకు ఇది ఇష్టం అంటే కనుక అటు తీసుకువెళ్ళి సినిమాలకు వెళ్ళమని ఎంకరేజ్ చేసి, అసలు సినిమాల్లో అనిల్ రావుపూడి చెడగొట్టిందే ఈ వ్యక్తి అండి. నాన్న చిరంజీవి సినిమా రిలీజ్ అయింది నాన్న, 8 ఏళ్ల కుర్రోడంటే అరే పదరా అమ్మకి చెప్పరా వెళ్ళిపోదామని తీసుకెళ్ళి ఆ సినిమా చూసి, ఆ డ్యాన్సులు చూసి, ఆ వేసుకున్న బట్టలు ఏవైతే గ్యాంగ్ లీడర్ బట్టలు, ఇంకో బట్టలు ఏవో, ఆ బట్టలు అన్నీ అలాగే కుట్టించి టైలర్ దగ్గర కొడుకేసి, కొడుకు యానివర్సరీస్లో స్కూల్లో డ్యాన్స్ చేస్తుంటే చూసి ఆనందపడిపోయేటువంటి అల్ప సంతోషి, ఆనందపడేంత గొప్ప వ్యక్తి. అండ్ తన కోరిక, కొడుకు మీద తను పెట్టుకున్న ఆశలు, ఈ రోజు నా కొడుకు ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండి సూపర్ స్టార్స్ని తను డైరెక్ట్ చేస్తుంటే ఎంత మురిసిపోతుంటాడంటే ఇంతకంటే జన్మకి ఏం కావాలి ఒక తండ్రికి. కంగ్రాచులేషన్స్ అండ్ వండర్ఫుల్. ప్రతి నిమిషం ఆస్వాదించండి, ఆనందపడండి ప్లీజ్. వావ్, ఒక ప్రౌడ్ ఫాదర్ ఇంకొక ప్రౌడ్ ఫాదర్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది. ఎస్ సార్. హలో, నేను ఆఖరి స్పీచ్ హీరోగా తర్వాత ఎవరు మాట్లాడకూడదు, ప్రోటోకాల్ కాదు, కానీ మీరు ఆ ఛాన్స్ తీసుకున్నారు, మీకు మాత్రం అర్హత ఉంది, మాట్లాడండి. బీటెక్ చదివాడు, గుంటూరులో బీటెక్ చదివేటప్పుడు థర్డ్ ఇయర్లో 3 సబ్జెక్టులు పోతే నేను ఒక నిమిషం సక్సెస్ఫుల్ మీట్లో ఫెయిల్యూర్స్ చెప్పకూడదు సార్, ఒక నిమిషం. నాకు బాగుంది వినడానికి. నేను పోయితే వీడి ఫ్రెండ్ ఒకడు ఉంటే ఇద్దరు దుప్పట్టు కప్పుకొని కూడా సినిమాలు ఎవరని చెప్పుకుంటారు. ఎవరు? చిరంజీవి గారి సినిమాలు. చిరంజీవి గారి సినిమాలు వారంలో ఆదివారం 3 సినిమాలు చూస్తాడు. నేను తర్వాత 3 సబ్జెక్టులు పోతే వాడిని పిలిచి, అరే చిరంజీవి గారికి చెడ్డ పేరు తీసుకురాబాక, చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారు అంటారు అని అక్కడి నుంచి భయం పెడితే అక్కడి నుంచి పూర్తి చేసి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని తర్వాత చివరికి చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారి దగ్గర చూస్తామా లేదా అనుకుంటే చిరంజీవి గారిని డైరెక్షన్ చేసే కాడికి వచ్చారంటే మాకు ఎంత అదృష్టమో చూడండి. దేవుడిచ్చిన అదృష్టం. చిరంజీవి గారిని అసలు దూరాన్ని నుంచి చూడండి, అప్పుడు టికెట్లు తీసుకురావాలంటే చొక్కాలు దించుకొని తీసుకురావాలి టికెట్లు. అలాంటి చిరంజీవి గారిని చూస్తాం అనుకోలేదు. చిరంజీవి గారికి తోటి డైరెక్షన్ చేశారంటే మాకు ఎంతో అదృష్టం చిరంజీవి గారు దొరకటం. అదొకటి. మేము లాస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ షెడ్యూల్ కేరళ షూటింగ్ చేస్తుంటే అంతమంది జనంలో నన్ను పిలిచి చిరంజీవి గారు భోజనం తీసుకెళ్ళి ఆయన చేతుల మీద భోజనం పెట్టాడు. అప్పుడు షూటింగ్ నేను పోతా సినిమా ఎట్లా వస్తుంది అని అడిగాడు. సార్ ఇది 400 నుంచి 500 కోట్లు కొట్టిద్దాను అప్పుడే అంటే అన్నాడు. ఎలా చెప్పగలిగామన్నాడు. మీ స్టైలు, మీ క్రాపు, మీ బూటు, మీ ప్యాంటు కలర్, అది ఆ రోజు పసుపు కలర్ వైట్ షర్ట్ వేశాడు, దాని మీద వైట్ మీద. అది చూసి మీరు సినిమాలో నటిస్తారు సార్, మా అబ్బాయి సినిమా తీస్తాడు, చూసి రిజల్ట్ చెప్పేది మనం, ఆడియన్స్గా మనం రిజల్ట్ చెప్పేది. ఆ రోజే చెప్పా నేను, చిరంజీవి గారు ఇది 400 నుంచి 500 మధ్యలో కొట్టిద్దని చెప్పా. నిజమా అన్నాడు. నిజం సార్ అన్న. అదొకటి. మాకు అనిలు 100 మైళ్ళు స్పీడ్ సినిమా తీస్తే చిరంజీవి గారు దాన్ని 200 మైళ్ళు చేశాడు. ఒకరోజు నేను ఇంటి దగ్గర వాడు రాగానే సాయంత్రం పడుకున్నప్పుడు, అబ్బాయి తెల్లారి షూటింగ్ ఎన్నింటికని అడుగుతా, నాన్న నన్ను 9ంటికి లేపో 10ంటికి లేపో అంటాడు. ఒకరోజు నాన్న చిరంజీవి గారికి నేను 9ంటికి చెప్పాను, నన్ను 9:30కి చెప్పాను, నన్ను 9ంటికి లేపమన్నాడు. సరేనన్న. ఆ రోజు చిరంజీవి గారు 7:30కు సెట్లో కూకున్నాడు. 7:30కే వచ్చాడు. 7:30కి వచ్చి మాకు ఫోను, ఆదం లేపితే ఆదల బాధ తినలేదు, ఏం లేదు, ఆదల బాధ లగెత్తాం మేము. చిరంజీవి గారు దానికి 200 స్పీడ్ బరిగిచ్చాడు. అందు 200 స్పీడ్ బడిగిచ్చాడు సినిమా. మన వెంకటేష్ బాబు గారు అంతా బాగా ఇద్దరు ఆ రోజు మన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు కలిసి చేస్తే ఎలా ఉందో వీళ్ళిద్దరు కలిసి చేస్తే అలా ఉంది సినిమా. ఇద్దరు అంత బాగా చేశారు. చిరంజీవి గారికి రుణపడి ఉంటాం మేమంతా. థ్యాంక్ యూ అందరికి.
సూపర్ సార్. సో ఈ సినిమా రికార్డులని మొట్టమొదటిగా డిసైడ్ చేసిన అభిమానిగా ఈరోజు మీ మాటలు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. చిరంజీవి గారు యాక్షన్ మొత్తం బీరువాలో పెట్టి బ్లాక్ చేసి తాళం వేసేసాడు. మా నీళ్ళు వచ్చి బీరువా తాళం పగలగొట్టి మొత్తం బయటకు పంచి పారేసాడు. థ్యాంక్ యూ.